గుడ్ మార్నింగ్. సో ఇంకా ఒక స్టేట్ ఆఫ్ కైండ్ ఆఫ్ సమ్ డిప్రెస్డ్గా ఉంటే కొంచెం బయటికి రండి. నేను చెప్పేది కొంచెం హార్ష్గా ఉండొచ్చు, బట్ రియాలిటీలో ఉండడం బెటర్. ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయండి. ఎక్కడ ఫెయిల్ అయినాం అని చెప్పి చూసుకోండి. ఆల్మోస్ట్ అందరు దగ్గరికి వచ్చి ఉంటారు, నా గెస్ కరెక్ట్ అయితే. సో మీరు ఆ చిన్న చిన్న మిస్టేక్స్ ఏం చేసిరో అవి గుర్తుపెట్టుకోండి. మీరు అనుకుంటారు కదా, ఇప్పుడు 2028లో ఇప్పుడున్న గవర్నమెంట్ ఎలక్షన్ పోతుంది. ఓకే, ఇది 25, 26, 27 ఈ 2 సంవత్సరాలలో క్యాలెండర్ పక్కా వాడాలి. ఎందుకంటే వాళ్ళు 28 ఎలక్షన్ వెళ్ళాలంటే. అర్థమైందా? సో మీకు నోటిఫికేషన్లు కొంచెం ముందు కొంచెం వెనుకకు ఎటైనా కూడా ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. నన్ను నమ్మండి. దయచేసి అంటే ఎవరికైనా పార్ట్ టైం రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు పార్ట్ టైం చేసుకోండి. కానీ ఎండ్ ఆఫ్ ది డే ప్రిపరేషన్లోనే ఉండండి. డైలీ ఒక 2 hours అని అట్లీస్ట్ కేటాయించండి ఏదో ఒక సబ్జెక్ట్కి. ఖచ్చితంగా మీరు గెటాన్ అవుతారు. పోలీస్ కానిస్టేబుల్ కూడా ఖచ్చితంగా పడతాయి. కొంచెం టైం అటు ఇటు అవుతుండొచ్చు కానీ ఖచ్చితంగా పడతాయి. మీరు ఖచ్చితంగా జాబ్ కొడతారు. ఈ 2 సంవత్సరాలలో జాబ్ ఖచ్చితంగా కొడతారు. అంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తే అప్పుడు. ఓకే, 1 year కావచ్చు, 1.5 year కావచ్చు, కానీ కొట్టడం మాత్రం పక్కా. ఇంత దగ్గరకు వచ్చి ఓడిపోయినాను మాత్రం అనుకోకండి. రియాలిటీకి వచ్చి ఎక్కడ మిస్టేక్ చేసినామో చూసుకొని మళ్ళీ గెట్ ఆన్ అవ్వండి. ఓకే, I wish you very all the best. I am always with you.